వార్లారా ఈరోజు లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేనని నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన వార్లారా, అందరిలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, నేను తిరిగి జన్మించాలా? తిరిగి జన్మించుట అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నేటి క్రైస్తవుల్లో ఉన్నాయి. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు నికోదేమునకు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ వాక్య భాగం బైబిల్ అంతట్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందిన వాక్య భాగం. ఈ వాక్య భాగాన్ని కొద్దిగా లోతుగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తిరిగి జన్మించడం ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలం అన్నది ఈ వాక్య భాగం యొక్క పూర్తి సారాంశం. అనగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, విశ్వాసం ద్వారా నిజ క్రైస్తవులుగా జీవించుట, మతనిష్టలో ఉన్నవారు వంశ పారంపర్యంగా చర్చికి వెళ్తున్నప్పటికీ, బాప్తిస్మము, బల్ల, కానుకలు, సువార్త ప్రసంగాలు మరియు వివిధ క్రైస్తవ పరిచర్యలు జరుగుతున్నప్పటికీ తిరిగి జన్మించే అనుభవం తప్పనిసరి. ఈ వాక్య భాగంలో నికోదేము అనే ఒక పరిచయుడు మనకు కనబడతాడు. ఆయనకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, మంచి కుటుంబ నేపథ్యం కూడా ఉంది, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో తిరిగి జన్మించాలి అని నొక్కి చెప్పడం మనం చూస్తున్నాం. రహస్యంగా వచ్చి బోధకుడని సంబోధించి యేసుక్రీస్తు బోధను విని తనకున్న సంశయాలు తీర్చుకొని తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చాడు నికోదేము. కొత్తగా జన్మించితేనే అనే మాట రాయబడినప్పుడు ఫుట్నోట్స్లో ఒక మాట ఉంది, పై నుండి జన్మించుట అని. క్రొత్తగా జన్మించడం అంటే పరసంబంధమైన జన్మను కలిగి ఉండడం, అంటే పరసంబంధంగా తిరిగి జన్మించడం. ఏదేను వనంలో ఆదాము అవ్వల ద్వారా మానవాళికి మరణం వచ్చింది. అయితే ఆ మరణాన్ని జయించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మనందరి నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించి 3వ దినమున తిరిగి లేచి ఆ పాపము యొక్క శిక్షను కలువరి శిలువలో పూర్తి చేశారు. ఆ మరణం యొక్క బలమును శిలువలో ముగించేశారు. కాబట్టి ప్రియమైన వార్లారా, ఈరోజు కొత్తగా జన్మించడం అంటే ఏంటంటే, ఏదేను వనంలో ఆదాము అవ్వలు కోల్పోయిన ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవాన్ని తిరిగి పొందుకోవడమే. అది ఎలా కలుగుతుంది అంటే, ప్రభువునందు విశ్వాసముంచు మనము తిరిగి జన్మించిన అనుభవంలోకి నడిపించబడతాం. కనుక ఇంకా మన జీవితాల్లో ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసము ఒకవేళ ఉంచకపోతే, ఈరోజు ప్రభు మనల్ని దాని కొరకు పిలుస్తూ ఉన్నాడు. తిరిగి జన్మించిన అనుభవంలోకి వద్దాం, తద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.